కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి వారిని మనం చూస్తుంటాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 2-5 వచనాలు చదువుదాం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును వెండి పనికి వెండిని వెండి పనికి వెండి ఇత్తడి పనికి ఇత్తడిని ఇనుప పనికి ఇనుమును ఇనుము పనికి ఇనుమును కర్ర పనికి కర్రలను గోమేదకపు రాళ్లను చెక్కుడు రాళ్లను వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను మిక్కిలి వెలగల నానావిధ రత్నములను మిక్కిలి విలువైన రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంత బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అంటే దేవుని మందిర నిర్మాణం కొరకు దావీదు ఏం చేస్తున్నాడు? వెలగల రాళ్ళు ఇచ్చాడట, వెండి పనికి వెండి ఇచ్చాడట, బంగారు పనికి ఏమిస్తున్నాడు? బంగారం సిద్ధపరుస్తున్నాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి మాత్రమే కాదు, తనకు పర్సనల్గా అంటే తను సంపాదించుకున్న తన కుటుంబం కోసం సంపాదించుకున్నటువంటి ఆ విలువైన రాళ్ళు, రత్నములు, గోమేధికములు, ఇంకా చెప్పాలంటే దేవుని మందిరానికి కావాల్సినటువంటి ప్రతి సామాగ్రిని దావీదు ఏం చేస్తున్నాడు? ఇస్తూ ఉన్నాడు. అంటే ఒక మంచి కార్యాన్ని కొరకు ఆయన ప్రతిష్ఠించుకుంటున్నాడు, మంచి కార్యాన్ని కొరకు డెడికేట్ చేసుకుంటా ఉన్నాడు. ఎస్, మనం కూడా దేవుని మందిర నిర్మాణం కొరకు, దేవుని మందిరం కట్టబడి నిమిత్తము, దేవుని యొక్క ఆధ్యాత్మిక మందిరం కట్టబడి నిమిత్తము మనం కూడా ఏం చేయాలి? సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. నా ప్రియ దేవుజనాంగమా, ఈ రోజున సమర్పణ కలిగినటువంటి వారిని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. సమర్పణ కలిగినటువంటి వారిని దేవుడు ఆకాశం నుంచి తన సన్నిధిలో చూసి వారిని దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మంచి కార్యం చేయుటకై, మందిరమును కట్టుటకు అనేక ప్రతిష్ఠితమైన వస్తువులను దావీదు ఏం చేశాడు? సిద్ధపరిచాడట. కాబట్టి దేవుని మందిర నిర్మాణం కొరకు నీ కుటుంబం ఏం చేస్తున్నారు? అంటే ఆధ్యాత్మిక మందిరాలు కట్టబట్టడం కొరకు నువ్వు ప్రయాస ఏం పడుతున్నావు? ఆలోచన చేయండి. ఈ రోజున మనము మన యొక్క బంగారము, మన యొక్క వెండి, సో ఏ పనికి ఏది కావాలో అది ఏం చేశారు? సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం. మంచి కార్యానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టాలి. దేవుని యొక్క సువార్త పని కొరకు మనం నడుములు కట్టాలి. దేవుని సువార్త ఉద్యమం కొరకు, దేవుని సువార్త ప్రకటించడం కొరకు ఆధ్యాత్మిక మందిరాలు కట్టబడి నిమిత్తము మనం ప్రయాసపడాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా ప్రియ దేవుజనాంగమా, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలనంటే మనం మంచి కార్యాలకే శ్రీకారం చుట్టాలి. లోకమంతే రోజున చెడిపోయిన కార్యాల కొరకు మంచిగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఏమంటే చెడిపోయిన స్థలాలకు వెళ్ళటానికి ఎంత ప్రయాసపడుతుంటారో, పాపం చేయడానికి అనేక మంది పరుగులు తీస్తూ ఉంటారు. పాప సంబంధమైన కార్యాలు చూడడానికి ఎంతమంది ఎంత పరుగో, కానీ మంచి కార్యాల కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, మంచి కార్యాల కోసం నేను అడుగు కడుతున్నావు, మంచి కార్యాల కొరకు నీవు ముందుకు వస్తున్నావా? ఆర్ యు కమింగ్ ఫార్వర్డ్ టు డూ సమ్ గుడ్ థింగ్స్? నీ జీవితంలో కొన్ని మంచి కార్యాలు చేయడానికి నువ్వు పూనుకోగలిగితే దేవుడు దీవిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా? మంచి కార్యం చేయటానికే నిజంగా రూతును బోయేజొత్తుకు పంపించడానికి నయోమి పూనుకుందండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎలాగో విధవరాలు అయిపోయాను, నా కోళ్ళు కూడా జీవితాంతం విధవరాలుగా ఉండాలని కోరుకుందా? ఎలాగో నా భర్త చనిపోయాడు, నేను తీసుకున్న ఫూలిష్ డెసిషన్స్ని బట్టి, నేను తీసుకున్న రాంగ్ డెసిషన్స్ బట్టి నా భర్తను కోల్పోయాను, నా బిడ్డను కోల్పోయాను. కానీ నన్ను నమ్మి వచ్చినటువంటి నా కోడలు రూత్ ఎంత యోగ్యురాలకి నేను ఒక మంచి కార్యం చేయాలి. ఈరోజు నా హృదయాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. తెలుసా మీకు? మీ హృదయ స్థితిని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. కుళ్ళు కుతంత్రాలు ఎట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా ప్రార్థనకు జవాబు రాదు. దురుద్దేశాలతో ప్రార్థన చేస్తున్నారు మీరు, అందుకేం రాదట మీకు? మీ ప్రార్థనకి ఏం రాదు? జవాబు రావట్లా. You are having some bad intentions while you pray in the presence of God. That is the only reason you are not getting reply from Almighty God. దేవుని నుంచి నువ్వు ఆన్సర్ పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, సో వెన్ యూ ప్రే యూ హ్యావ్ సమ్ బ్యాడ్ ఇంటెన్షన్స్. నువ్వేం కలిగి ఉన్నావు? తప్పుడు, లేకపోతే బ్యాడ్ ఇంటెన్షన్స్ నువ్వు కలిగి ఉన్నావు. దురుద్దేశాలతో ప్రార్థన చేస్తున్నావు. దురుద్దేశాలతో చేసే ప్రార్థనకు దేవుడు జవాబునివ్వడు. దురుద్దేశాలతో ప్రార్థన చేసేటువంటి వారికి దేవుడు జవాబునివ్వడు. ఏమండి ప్రభు, మా ఇంటి పక్కనోడు చాలా నాయనా నన్ను బాగా వేధించేస్తున్నాడు నాయన, ప్రతిరోజు వాడినటువంటి ఆ చెత్త అంతా మా ఇంట్లో పాడేస్తున్నారయ్యా, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారయ్యా. నువ్వు ఏం చేస్తావో తెలీదు. కుటుంబంలో ఒక్కడ మిగలకూడదు, వాళ్ళ పిల్లలు, తన భార్య మొత్తం కూడా యాక్సిడెంట్లో పోవాలని ప్రార్థన చేస్తున్నావు నువ్వు. ఆ ప్రార్థన వింటాడా దేవుడు? నా వైపు చూడండి.
మీకు అర్థమవుతుందా? ఏదో ఆలోచన చేస్తున్నారా మీరు? నువ్వు చేస్తున్న ప్రార్థన బ్యాడ్ ఇంటెన్షన్తో ప్రార్థన చేస్తున్నావు. వాళ్ళు రక్షించబడాలి, వారి క్షేమాన్ని కోరుకుంటూ ప్రార్థన చేస్తారు. దట్ ఈస్ ఎ గుడ్ ఇంటెన్షన్. కానీ వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, యాక్సిడెంట్లో పోవాలి అని చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు అనుకుంటున్నావా? నువ్వు చేసే నీ ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇవ్వడు. ఆ ప్రార్థన ఎలాగో విండనుకోండి, నీ ప్రార్థన కూడా దేవుడు జవాబును ఇవ్వడు. యు ఆర్ ప్రేయింగ్ ఇన్ ద లార్డ్స్ ప్రెజెన్స్ విత్ బ్యాడ్ ఇంటెన్షన్స్. దురుద్దేశాలతో ప్రార్థన చేస్తున్నారు. అందరి బట్టి ప్రార్థనకి ఏమి రావట్లేదు. నయోముకున్న మంచి ఇంటెన్షన్ అని తెలుసా? నా కోడలు రూతు ఆశీర్వదించబడాలి అని ఎవరి దగ్గరికి పంపించింది? బోయేజ్ దగ్గరికి పంపించింది. బోయేజ్ వాస్తవానికి ఇజ్రాయెల్ దేశంలో ఆ యెరూషలేములో ఆ బెత్లెహేం పొలాలని నిజంగా అద్భుతమైన రీతిలో మంచి భూస్వామి, మంచి వ్యక్తి. నిజంగా నయోమి ఎంత మంచిదండి. ఒక మంచి కార్యం కొరకు రూతుని ఏం చేస్తుంది? సిద్ధపరుస్తూ ఉంది. మంచి కార్యం కొరకు రూతు గ్రంథము 3వ అధ్యాయం 1-4 వచనాలు చదువుదాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 1-4 వచనాలు. ఆమె అత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీకు విశ్రాంతి విచారింపవలసిన దాన్న కదా. ఎవని పనికెత్తల యొద్ద నువ్వు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతని కళ్ళమున ఎవరు తూర్పార పట్టింపబోచున్నాడు. నువ్వు స్నానం చేసి తైలం రాసుకుని బట్టలు కట్టుకుని, కళ్ళెం అంటే ఏంటండి? కళ్ళెం అంటే పొలమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకుని చాలించే వరకు నువ్వు అతనికి మరుగై ఉండు. కనపడొద్దు. అతడు అన్నపానములు పుచ్చుకునేంత వరకు నువ్వు మరుగై ఉండు. తర్వాత అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నువ్వు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియచేయని ఆమెతో అనగా, ఆమె నువ్వు సెలవిచ్చిందంతయు చేసిందని చెప్పి ఆ కళ్ళమునకు పోయి తన అత్త ఆజ్ఞాపించిందంతయు. ఏమన్నా అత్తా కోడలు అలా ఉంటే ఎంత బాగుంటుందండి. మీకు తెలియదు పాస్టర్ గారు, ఎంతో కాలం నుంచి, తరతరాల నుంచి అత్తా కోడల మధ్య ఆ వైరుధ్యం ఉంటానే ఉంటుంది. ఎంత ప్రేమించినా సరే అత్త ఏం చేది ప్రేమించదు. వాళ్ళిద్దరి మధ్య ఆ డిస్టెన్స్ ఉంటుంది. మీకు తెలియదేమో. లోకానుసారంగా మాట్లాడద్దండి. లోకంలో అత్తగారులు కోడలు అలాగ ఉంటారేమో, కానీ దేవుని మనసు కలిగిన నీవు అత్తా కోడళ్ళు ఎలా ఉండాలి? అమ్మ కూతురులా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏదన్నా చెప్పండి పాస్టర్ గారు, కష్టమండి. మీరు స్టేజ్ మీద నుంచి మైక్ తీసుకుని ప్రసంగాలు ఈజీగానే దంచేస్తారు, చక్కగా చెప్తారు, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు పాస్టర్ గారు. వర్కౌట్ అదంటే దేవుడు కూడా ఆయనకి వర్కౌట్ అవ్వదు మన నీ రాజ్యానికి తీసుకోవడానికి అని దేవుడు కూడా కళాఖండిగా చెప్పేస్తాడు. మనలో మార్పు రావాలి, మనలో రూపాంతర అనుభవం కావాలి. అమ్మ కోడల పిల్లలు మీరు కూడా ఏం చేయాలా? అత్తగారిని ఎలా చూడాలా? తల్లిగా చూడాలా. ఇంకా వేరే వేరే డిస్ట్రాక్షన్స్ ఉండడానికి వీల్లేదు. అలా మీరు జీవించి చూడండి. మీ జీవితంలో మార్పు కలగకపోతే, ఆశీర్వాదం కలగకపోతే నన్ను అడగండి. మీరు ఇదేనా సరే ప్లెయిన్ హార్ట్గా ఏమంటే హృదయపూర్వకంగా చేయండి, హృదయపూర్వకంగా ప్రేమించండి. ఏమంటే ఒకవేళ సాతానుగాడు అంటున్నాడు, నువ్వు ఎంత ప్రేమించా నీ కూతురు కాదు నీ కోడలో అని చెప్పి సాతానుగాడు వస్తున్నా సరే వాడిని చెప్పు కింద తొక్కి ఏం చేయాలా? నేను దేవుని ఆలోచన విధానాన్ని నేను నెరవేరుస్తాను, దేవునికి ఇష్టాలుగా ఉంటానని మంచి తీర్మానం తీసుకోండి. ఎప్పుడు ఈ హృదయాన్ని కలవర పెట్టుకోవద్దు, లేనిపోయినటువంటి కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవద్దు. ఎంత ప్లెయిన్గా ఉంటాయో అంత ఆరోగ్యకరంగా మీరు ఉంటారు. చెప్పండి, ఎంత ప్లెయిన్గా మీరు ఉంటారో అంత ఆరోగ్యకరంగా మీరు ఉంటారు. అంతేగాని అసూయ, ఈర్ష, కుళ్ళు కుతంత్రాలు పెట్టుకున్నారంటే నీ ఆరోగ్యం రోజు రోజుకి ఏమైపోతూ ఉంటుంది? క్షీణించిపోతూ ఉంటుంది. అందుని బట్టి ప్లెయిన్ హార్ట్తో ఉండండి. సో మంచి హృదయంతో కలిగి హృదయశుద్ధి గలవారు దాన్ని వాళ్ళు దేవుణ్ణి చూచెదరు. ఈరోజు క్రైస్తవ్యులకు హృదయశుద్ధి అవసరం. మంచి ఏమంటే ఒక వ్యక్తి చక్కగా వాడబడుతున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి మనం ఏం చేయాలి? స్తుతించాలి. అంతేగాని ఆ వ్యక్తిని కిందకి లాగేద్దాం అని అనుకోకూడదు. ఒక పరిచర్యలో చక్కగా కొనసాగుతున్నప్పుడు చక్కగా నేను చేయలేని పరిచర్య పలానా సహోదరి చక్కగా చేస్తుంది, లెట్స్ ఎంకరేజ్ హర్. ఏం చేస్తున్నా? పాస్టర్ గారు చేస్తున్నా, మనందరూ కూడా దేవుని రాజ్యాన్ని కదా కడతాం అనేటువంటి మంచి హృదయం మనం కలిగి ఉండాలి. అంతేగాని నా ప్రియదేవజన నయోమి ఎంత మంచి అత్తగారండి. నిజంగా కోడలు క్షేమాన్ని కోరుకుంది. వాస్తవానికి వాళ్ళిద్దరూ బతికేయచ్చు. ఈ మైండ్ కూడా కొంతమంది ఉంటుంది, మా అత్తగారిని ఇద్దరం విధవరాలమే కాబట్టి జీవితాంతం నాతో పాటు ఉండిపోలేదు, ఇది మరి నన్ను ఎవరు చూసుకుంటారో అని ఆలోచన చేయొచ్చు. కానీ నా కోడలు బాగుపడాలి, నా కోడలు బాగుపడాలని చెప్పి నయోమి ఏం చేసింది? రూత్ని ప్రిపేర్ చేస్తూ ఉంది. ఎంత మంచి అత్తగారండి. ఈరోజున బైబిల్లోనే అంత మోడల్ అత్త కోడళ్ళు మనకు కనబడుతుంటారో. ఇంకొక వ్యక్తి మంచి కార్యానికి శ్రీకారం చుట్టాడు. అదేంటంటే అపోస్తలుల కార్యం 28వ అధ్యాయము 7-10 వచనాలు. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపం మెలితే అని తెలుసుకుంటే
నేను ఇక అపోస్తలుడైన పౌలు వాస్తవానికి సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. ఆయన చేస్తున్నప్పుడు మనకు తెలుసు సముద్రం మీద ఏమొచ్చింది, తుఫాను బయలుదేరింది. వీరి ఓడ ప్రమాదంలో ఉంది. సుమారుగా 256 మంది ప్రయాణికులు ఉన్నారు ఆ ఓడలో. అందులో చాలామంది యూదులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. సో వాళ్ళందరూ ఉన్నప్పుడు వాస్తవానికి ఏం జరుగుతుందంటే ఓడ నిజంగా ఆ సముద్రంలో స్టక్ అయిపోతుంది. ఆ టైంలో అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేశాడు. అట్ ద సేమ్ టైం వారు 4 లంగర్లు దింపినట్లుగా మనం ప్రసంగాన్ని విన్నాం. ఆ సముద్రం మీద వచ్చినటువంటి తుఫాను పేరు ఏంటో గుర్తుందా మీకు? ఉరుకులోను తుఫాను వస్తే ఆ తుఫాన్ నుంచి వారు బయటపడ్డారు. ఆ యొక్క ఓడ ఎక్కడికి వెళ్ళిందంటే మెలితే అనే ద్వీపానికి వెళ్ళింది. ద్వీపం అంటే 4 వైపులా వాటర్ ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ఏమంటారు? ఐలాండ్ అంటారు, ద్వీపం అంటారు. ఆ ద్వీపంలోకి వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు బాగా ఆ యొక్క ఓడలో తడిచిపోయారేమో. ఆ తుఫాన్కి చాలా శరీరానికి కూడా చలితో ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశారంటే ఆ ద్వీపంలో ఉన్నటువంటి కొన్ని కట్టెలు, కొన్ని పుల్లలు ఏరుకొచ్చి అక్కడ పేర్చి అక్కడ మంటేద్దాం, కొంత సేద తీరుదాం, మంట కాచుకుని సేద తీరుదాం అనేటప్పటికీ ఆయన గమనించుకోలేదు ఆ పుల్లలో ఏముంది? సర్పం ఉంది, పాము ఉందండి. పాము ఉంటే ఆ పాము ఏం చేసిందంటే ఆ కట్టెల నుంచి వచ్చి ఎవరిని కాటేసేసింది? పౌలు గారిని కాటేసేటప్పటికి అక్కడ మెలితే ద్వీపంలో పొప్లి అనేటువంటి ఒక తెగ నాయకుడు ఉన్నాడు. ఆ మంటలోంచి ఒక పాము వచ్చి ఆయన కరిచింది. కరిసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి బార్బేరియన్స్ వాళ్ళు, ద్వీపంలో ఉండేటువంటి వారు అనాగరికులు, ఇంకేంటి ఇతను ఏదో పాపం చేసి వచ్చుంటాడు, దేవునికి విరోధంగా పాపం చేసి వచ్చుంటాడు, అందరూ పెట్టి దేవుని ఉగ్రత మీదకి వచ్చింది, ఈ పాము గరిచింది, 10 నిమిషాల్లో చచ్చిపోతాడనే ఆలోచనతో వారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఆ టైంలో ప్రార్థన చేశాడు. అంతే, ఏ విధమైనటువంటి మెడిసిన్ ఏం వాడలేదు. జస్ట్ ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ఆ విషయం అంతా కూడా విరిగిపోయింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాస్తవానికి ఆ పాము కాటేస్తే ఆ ద్వీపంలోనట 15-20 నిమిషాల్లో చచ్చిపోతాడు మనిషి. అనేక మంది ఆ పాము కాడికి చచ్చిపోయారనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కానీ అపోస్తలుడైన పౌలుకి ఆ విషయం ఏమైపోయింది? ఏమీ హాని చేయలేదు. ఇంకప్పుడు ఆ ప్రజలందరూ కూడా పొప్లి దగ్గర ఉన్నటువంటి అనాగరికులందరూ కూడా కొట్టండి కొబ్బరికాయలు, వెయ్యండి దండలు, ఈయన మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్తు దేవుడే, పాలు భగవాన్ అని చెప్పి అందరూ పేర్లు పెట్టి, ఇంకేంటి మన మధ్యకి ఎవరు వచ్చేసారు? దేవుని ప్రతినిధి కాదు, దేవుడే వచ్చేసాడు, దిగి వచ్చేసాడు. అప్పుడు అపోస్తలుడైన పౌలు అటన్నిటిని రిసీవ్ చేసుకున్నాడు. కొట్టండి. ఒకవేళ వేరే వాళ్ళు నేనైతే కొట్టండి కొబ్బరికాయలు, వేయండి దండలో, వేయండి శాలువలు అంటానేమో. కానీ పౌలు గారు అలా, అయ్యా ఏం చేస్తున్నారా మీరు? దేవునికి రావాల్సిన మహిమను నేను తీసుకోవడానికి వీల్లేదు. అయ్యా నిన్ను దేవుని చేయొద్దయ్యా, నేను దేవుని కాదయ్యా, నేను దేవుని ప్రతినిధి మాత్రమే అని ఎప్పుడైతే చెప్పగానే కొన్ని మాటలు యేసయ్య గురించి చెప్పేటప్పటికి పొప్లి హృదయంలో మార్పు కలిగింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరిని పట్టుకోవాలో దేవుడు ఆమెను పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. పొప్లి ఎవరో తెలుసండి? ఆ యొక్క తెగ నాయకుడు. వెంటనే పొప్లి ఆ మాటలు విని, ఈయనేదో ప్రత్యేకంగా కనబడుతున్నాడే, ఈయన పూజించేటువంటి దేవుడు, ఆరాధించేటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి తన ఇంటికి పిలిచాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ అపోస్తలుడైన పౌలు ఆయన టీంని పొప్లి గారు ఎక్కడ పిలిచారు? ఇంటికి పిలిచి వారి అవసరాలు తీర్చి వారికి ఆహారం పెట్టి ఎవరిని మంచి కార్యం కొరకే ఆ యొక్క ద్వీపంలో, ఆ పరిసర ప్రాంతంలో దేవుని సువార్త పరిచర్య చేయడానికి పొప్లి ఎంతగానో సహకరించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఒక చిన్న ప్రశ్న, దేవుని సేవకు నువ్వు సహకరిస్తున్నావా? పాస్టర్ గారు, మా ప్రాంతంలో సభలు పెట్టండి, మేము మీకు ఆతిథ్యం ఇస్తాం. మా ప్రాంతంలో సభలకు వచ్చినప్పుడు మీకు మీ టీంకి మేము ఏం పెడతాం? భోజనాలు పెడతాం. ఏదో చన్నీళ్ళకి వేణీళ్ళు తోడన్నట్టుగా, వేణీళ్ళకి చన్నీళ్ళు అన్నట్లుగా ఏదో సహకారం అందిస్తామనేటువంటి ఆలోచన ఉందా? ఇలా దేవుని పరిచర్య ఇంత అద్భుతంగా విస్తరించడానికి అనేక మంది కుటుంబాలు వారు తీసుకున్నటువంటి చొరవ, వారు ఇస్తున్నటువంటి సమర్పణ బట్టి దేవుని కార్యాలు బహుబలంగా జరుగుతున్నాయి. ఆమెను చెప్పండి, హల్లెలూయా. పొప్లి ఇలాంటి మనసు ఉందా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకెందుకు సహకరించాలి? వీళ్ళకెందుకు నేను సహకరించాలనుకోలేదు. పొప్లి ఒక మంచి కార్యం కొరకు, సువార్త ప్రకటన కొరకు ముందుకు వచ్చాడు పొప్లి. ఈ రోజున పొప్లిలాగా మనం ఎంతమంది సిద్ధపడదాం? దేవుని సేవకుడు దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీ సహకారం ఏంటి? దేవుని సేవకుడు దేవునికి రాజ్యాన్ని విస్తరింప చేయాలని సువార్త సభలు నిర్వహిస్తున్నప్పుడు నీ సమయాన్ని ఇస్తున్నావా? దేవుని రాజ్య విస్తరణ కొరకు నీ తలాంతులు ఇస్తున్నావా? నువ్వు సంపాదించేటువంటి కష్టార్జితలో ధనాన్ని దేవునికి పరిచర్య కోసం ఖర్చు పెడుతున్నావా? దేవుని రాజ్య విస్తరణ కొరకు ఏదన్నా చేయగలుగుతున్నావా? మౌనం అయిపోతున్నావు నువ్వు. నా ప్రియదేవజనాగమా, పొప్లి నుంచి మనం నేర్చుకోవాల్సింది, మంచి కార్యానికి పొప్లి ఏం చేశాడు? శ్రీకారం చుట్టాడు. అపోస్తలుడైన పౌలుకి ఏం చేశాడు? సహకరించాడు. ఈరోజు అందరూ ఇంత మంచి కార్యాలు చేశారు కాబట్టి ఈ గ్రంథంలో వారు ఏం సంపాదించుకున్నారు? పేరు అందరి పేర్లు రాసేస్తాడా? వీళ్ళకి ఈ గ్రంథంలో మాత్రమే, పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కాదు చోటు,
జీవ గ్రంథంలో, జ్ఞాపకార్థ గ్రంథంలో వారి పేర్లు దేవుడు ఏం చేశాడు? లిఖింప చేశాడు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ యువర్ నేమ్, జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరు లిఖించబడాలని కోరుకుంటే కనుక మంచి కార్యాలు చేయండి. దేవుని స్వార్థ కోసం సహకరించండి.